GS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అప్పుడు ఆంధ్రాలో లేడు, ఇప్పుడు ఇండియాలోనే లేడు బొత్స. హుజూర్ నగర్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం. ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉద్యోగులకు భత్యాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షి వికృత రాతలు హేయం. నక్క ఆనందబాబు మీడియా సమావేశం. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార విపక్ష నేతలు విదేశాల బాట పట్టడంపై స్పందించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు, చెబితే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలానా ఊరు వెళ్తున్నానని చెబితే నష్టం ఏముందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు ఎక్కడికైనా వెళితే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని బొత్స స్పష్టం చేశారు. చెప్పాల్సిన అవసరం లేదంటే మరి మా నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు పోస్టింగులు పెట్టాలి, ఎందుకు డిబేట్లు నిర్వహించాలి, ఇక రాడు అక్కడే ఉంటాడు అంటూ ఎందుకు ప్రచారం చేయాలి? మా నాయకుడికి వర్తించినప్పుడు మీ నాయకుడికి కూడా వర్తించదా? మీ నాయకుడు కూడా ఇక రాడు అక్కడే ఉండిపోతాడు అని మేము అనలేమా? అప్పుడు 5 ఏళ్ళు ఆంధ్రాలో లేడు, ఏం జరిగినా హైదరాబాద్ పారిపోయేవాడు, ఇప్పుడు ఇండియాలోనే లేకుండా పోయాడు అంటూ బొత్స విమర్శనాస్త్రాలు సంధించారు. లేదు, ఆ పరిపాలన తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను. నేను చూసా చంద్రబాబు చెప్పి మళ్ళీ చీట్ చేశాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు. నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, ఈ మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కెళ్ళిపెట్టిపోయింది. లేకపోతే ఆ మాటని ఇప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయగానే మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఈ రెండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యంలోనూ అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గొల్లపడి అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉండడం ఏమైంది? పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడిపి పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు. మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం కదా, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడగండి, ఇస్తాడు, చూస్తారా? అదే ఓ పెన్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు. ఎందుకు ఓడతానికి టెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతువుకి కానీ అందరికీను ఇందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందనే నమ్మకంతో వాళ్ళతో. హుజూర్ నగర్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం నిర్వహించారు.
మేమున్నామన్నా మీకు అంటూ కేసీఆర్ గారికి పార్టీకి ధైర్యాన్ని ఇస్తూ ఇక్కడ ఉన్న మంత్రి గారికి చలి చీమల చేత చిక్కి బలవంతమైన సర్పం కూడా చస్తది అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్న మా గులాబీ దండు, మా అన్నదమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు, పేరు పేరున గౌరవ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గౌరవనీయులైన మరి మాజీ తాజా ప్రజాప్రతినిధులు, పేరు పేరున ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు, పాత్రికేయ మిత్రులు కాకపోయినా వాళ్ళ మధ్యలో దూరి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న కొంతమంది సోషల్ మీడియా సోదరులకు, మీతోనే అయితలేదురా నాయన, మాతో మధ్యలో దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి వెనకాల కనకుండా, సరే ఏమైతే కానీ పేరు పేరున అందరికీ నమస్కారం. నాకు తెలుసు రాత్రి 8:30 అవుతుంది, అయినా ఇంటికి పోయే పనున్నా ఇంటికి నీకు దండం పెడతా ఆగురా, నా చెవులు అరిచొచ్చి నన్ను సాగు, అరే ఆగురా అయ్యా. మీ అందరికీ నల్లగొండలేమో ఓడగొట్టి సీఎం అని ఒడితే లావు, హుజూర్ నగర్లో ఓడగొట్టి, నల్లగొండలో ఓడగొట్టి, ఓట్లేమో అప్పుడు వేరే వాళ్ళకి కేసి మోసపోయి ఇప్పుడేమో సీఎం అని వస్తే వచ్చేదేమో. మీ అందరితో నా ప్రార్థన ఏమంటే, సరిగ్గా 6 నెలల కిందట ఇదే హుజూర్ నగర్కి నేను వచ్చిన ఆనాడు ఇక్కడ ఉండే అభ్యర్థికి ప్రచారం చేయడానికి వచ్చినాడు వర్షం పడుతుంది. ఆ వానలో కూడా, జోరున పడుతున్న వానలో కూడా మీరందరూ ఇప్పుడు రిల్లా అభిమేంద్ర అయ్యా, జోరున వాన పడుతుంటే భయంకరంగా వచ్చినారు. ఆ రోజు కూడా ఇట్లే అరిచినారు. ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేసిండ్రు, అవతలని గెలిపించిండ్రు. మరి మీ ఆలోచన ఏందో, ఈ అరుపులేందో, మళ్ళీ ఓట్లేందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే నేను అనేది ఏమంటే, మోసం జరిగింది మీకు స్పష్టంగా తెలుసు. 6 నెలల కింద ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది. ఎన్నికలకు ముందు అభయహస్తం, ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అది అభయహస్తం కాదు, భస్మాసురాస్తం అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏం కథలు వినిపించిండ్రు అన్నాడు? రైతు బిడ్డలేనా మీరందరూ? ఇక్కడున్న రైతు బిడ్డలు ఒక్కసారి చేయలేవటండి. అందరూ రైతు బిడ్డలే. ఇందులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంతమంది చేయలేవటండి? ఇదేదో నమ్మశక్యంగా లేదు కొద్దిగా, పక్కానా? రైట్. సో ఇందులో దాదాపు 99% మంది రైతు బిడ్డలు ఉన్నారు. ఏం చెప్పింది మరి కాంగ్రెస్ పార్టీ రైతు బిడ్డలకి? గుర్తు తెచ్చుకోండి అన్నాడు కేసీఆర్ గారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. కానీ మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కూడా, 1,00,000 రూపాయల రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురకండి, పోయి 2 లక్షలు తెచ్చుకోండి, వెంబడే కొత్త లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు వెంబడే సంతకం పెడతా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను బురిడి కొట్టించిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇంకో 4 రోజుల్లో జూన్ 9, 6 నెలలు కూడా. ఎన్నికల హామీలు నెరవేర్చుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు అంధకారమేనని మాజీ ఎంపీ శ్రీ బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉద్యోగులకు భత్యాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసినటువంటి హామీలు అమలు కాకపోవటం, దానివల్ల ప్రతి ఒక్క వర్గాని యొక్క బతుకు దినదిన గండంగా మారింది. ఈ యొక్క ప్రెస్ మీట్ చెప్పే ముందర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక సూచన. ఎందుకంటే వింటారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు కౌరవ సభలో కూడా దుర్యోధనుడికి ఎన్ని చెప్పినా కూడా వినలే. ఈరోజు ముఖ్యమంత్రి గారి అదృష్టం, అతి చిన్న వయసులో 55 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా ఉన్నది. కానీ రాజకీయాల్లో అతి ముఖ్యం నమ్మకం. నమ్మక ద్రోహం ప్రజలు సహించరు. నమ్మక ద్రోహాన్ని ఒక వ్యక్తి చేస్తేనే ఆ వ్యక్తి యొక్క జీవితం నాశనం అవుతుంది. అలాంటిది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది,
పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. ప్రజలు మనం గుర్తుంచుకునేది మనం చేసే పనుల వల్లనే గుర్తుంచుకుంటారు, కానీ కేవలం పదవులు పర్మనెంట్ కాదు. ఈరోజు ఒకళ్ళు ఉంటే రేపు ఇంకోళ్ళు వస్తారు. కానీ చరిత్రహీనులైతే, నమ్మక ద్రోహం చేస్తే, మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది, 5 సంవత్సరాలు మమ్మల్ని వారి భాషలో చెప్పాలంటే పీకేదేముంది అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. అందుకొరకు మీ ద్వారా వారికి ప్రత్యేకించి కొన్ని ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ వాళ్ళ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. నెంబర్ 1, ఫీ రియంబర్స్మెంట్. మీ అందరికీ తెలుసు, మాకు క్యాలెండర్ ఇయర్ అయిపోయింది, న్యూ ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్నారు, వాళ్ళ కోర్సెస్ అయిపోయినాయి, ఎగ్జామ్ కూడా రాశారు, సర్టిఫికేట్ అడిగితే ఇవ్వట్లేదు. ఇతర డిగ్రీ కాలేజ్ పోవాలన్నా, పీజీ చేయాలన్నా, వేరే యూనివర్సిటీ పోవాలన్నా కూడా ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వట్లేరు ప్రైవేట్ యాజమాన్యాలు. కారణం, ఈరోజు ఎంతో గొప్ప చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 2001, 2022కు 2,900 కోట్లు, 2022, 23కు 2,600 కోట్లు. మీకు పంపిస్తా టెక్స్ట్ మొత్తం, మీకు పీడిఎఫ్. 2023, 24కు 2,500 కోట్ల రూపాయలు బాకీ ఉంది. అయితే నాకు తెలిసిన అంశం ఏంటంటే, ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు సంబంధిత మంత్రి దగ్గర పోయారు. వాళ్ళు ఏమి ఇచ్చిన జవాబు చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వం మీరు పోయి అడుక్కోండి, కేసీఆర్ గారిని పోయి అడుక్కోండి, మాకేం సంబంధం. చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షి వికృత రాతలు హేయం. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి అబద్ధాలని నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్, పత్రిక, ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తూ ఉన్నారు. ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని, ఈరోజు ఇటలీకి వెళ్ళాడని, దానికేదో వీళ్ళు అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తూ ఉన్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు 100 సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజం అనుకుంటారని చెప్పి భ్రమపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబు గారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయడానికి, ప్రచారం చేయడానికి వీళ్ళు ఆ రాతలు రాయటం, ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు. అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ, సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ, వార్తలు కానీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు? చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా? మీకు అవసరమా? ఎన్హెచ్జి సెక్యూరిటీలో ఉండే వ్యక్తి, ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మీకు చెప్పాలా? మీరు ఒక పనికిమాలిన బ్యాచ్, ఒక మాఫియా బ్యాచ్, మీకు మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? నువ్వు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీకు కేసుల్లో 13 సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు.
7 ఈడీ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేసి ఉంది. నీ పాస్పోర్ట్ సీజ్ అయి ఉంది. నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే. ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు. ఆయన మీద ఛార్జ్షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది. ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వలేదు. ఆయన మీద నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఏది కూడా ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వాలా. ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా, ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు. ఇంక నీకెందుకు? అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనలకు వెళ్ళడం అలవాటు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. నువ్వు చెప్పాలి. నువ్వు వెళ్ళావు లండను. నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయింది. దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి. నువ్వు నేరస్తుడివి, నువ్వు వివరణ ఇవ్వాలి. నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకుంది, లేకపోతే క్రైమ్ అది. చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలోని బండారా గోండియా హైవేపై విషాదం చోటు చేసుకుంది. నావేగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలోని అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోని పులి తీవ్రంగా గాయపడింది. దాని ముందు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇక దీంతో అది బాధతో వెలవెల్లాడుతూ గాండ్రించింది. వెనక కాళ్లతోనే డేకుతూ రోడ్డు పక్కకు పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించినటువంటి వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఓ పెద్ద మగపులి రోడ్డుపై పడిపోగా దాని ముందు ఓ హుండాయ్ కెట్రా కారు కూడా ఆగి ఉంది. పూర్తిగా నలిగిపోయిన ముందటి కాళ్లతోటి పులి ఎలాగోలా రోడ్డు దాటి పొదల్లోకి వెళ్లిపోయింది. మరో కారులో వస్తున్నటువంటి ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలోని షేర్ చేశాడు. అయితే గాయపడ్డ పులిని కాపాడేందుకు నాగ్పూర్లోని ఆసుపత్రికి కూడా తరలిస్తూ ఉండగా దారిలోనే కన్నుమూసిందని పేర్కొన్నాడు. అభయారణ్యం మీదుగా ప్రయాణించేటప్పుడు వాహనాలు నెమ్మదిగా నడపాలని హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నప్పటికీ సేట్రా కారు డ్రైవర్ పట్టించుకోలేదని చెప్పేసి విమర్శించాడు. NH 753లోని భాగంగా అటవీ ప్రాంతంలోని ఈ మార్గం సింగిల్ రోడ్ అని, ఇక్కడ గంటకు సగటున 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు, హత్యలకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రంలోని ఆల్ఫారెట్టాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 3 భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ 18 ఏళ్ల వయసు వారే కావటం విషాదం. మృతుల్లోని 2 యువతులు ఉన్నారు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అతివేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు తేల్చారు. మృతులను ఆల్ఫరెట్టా హై స్కూల్, జార్జియా యూనివర్సిటీకి చెందినటువంటి ఆర్యన్ జోషి, శ్రియా అవసరాల అన్వి శర్మగా గుర్తించారు. వీరిలో శ్రియా అవసరాల తెలుగమ్మాయి రిత్విక్ సోమేపల్లి, మొహమ్మద్ లియాకత్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాద సమయంలోని కారును డ్రైవ్ చేసింది కూడా లియాకత్ అని పోలీసులు తెలిపారు. అతివేగం కారణంగా కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడినట్లుగా చెప్పారు ఆర్యన్ జోషి. శ్రియా అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా అన్వి శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సమావేశ హాలులోని ఏఆర్ఓలు ఆర్డీఓ మెదక్ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాస్, తుప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్స్కు, సూక్ష్మ పరిశీలకులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎటువంటి తప్పిదాలు జరగకుండా సమన్వయంతో వ్యవహరించి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి పార్లమెంటు పరిధిలో 7 సెగ్మెంట్లతో కలిపి 17 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లుగా వివరించారు. అలాగే జనరల్ కౌంటింగ్ నిర్వహణలో కూడా మెదక్ నియోజకవర్గానికి 20 రౌండ్ల ద్వారా, అలాగే నర్సాపూర్ నియోజకవర్గానికి 22 రౌండ్ల ద్వారా కౌంటింగ్ చేపడుతున్నట్లుగా చెప్పారు. ప్రతి రౌండ్కు 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 పోలింగ్ స్టేషన్స్కు సంబంధించి లెక్కింపు జరుగుతుందన్నారు. మొత్తం పార్లమెంట్లో 07 సెగ్మెంట్ పరిధిలో
ఒక రౌండ్కు సంబంధించి 119 పోలింగ్ స్టేషన్స్కు సంబంధించి లెక్కింపు భవితవ్యం సమాచారం అందుతుందని అన్నారు. ఈవీఎం కమిషనింగ్లో కూడా ఆ అనుభవం ఉంటే చాలు అంటూ బియూలు సిఈలు తెలిసి ఉంటుందని, కౌంటింగ్ ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని అన్నారు. అయితే వాటికి కొన్ని లాస్ట్ టైం కొన్ని ట్యాక్స్ కరెక్ట్ కట్టకపోతే అది ఓపెన్ అయింది. నంబర్ అయితే వస్తుంది. తర్వాత వాళ్ళకి 1 0 మళ్ళీ ఒక 5 ఒక 10 ఒక 15 అట్లా రావచ్చు వేరే వాళ్ళకి. మీరు మధ్యలో ఎవరిదైనా కొద్దిగా మిస్ అయిపోయినా కానీ మీకు మళ్ళీ ఏమవుతుంది, టోటల్ టాలీ కాదు. మళ్ళా మీరు ఏం చేయాలా, మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా. మళ్ళా టైం ఎంత పడుతుంది, ఒక 10 నిమిషాలైనా మళ్ళా దానికి పోతుంది. సో మళ్ళా అదేంటంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం తూర్పు మాడవీధుల్లో బిగించినటువంటి ఎస్ఈడి స్క్రీన్లను ప్రారంభించిన ఆలయ ఈవో భాస్కర్రావు. ఆనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ ముఖ మండపంలోని ప్రథమ ప్రాకార మండపంలో జరిగే శ్రీ స్వామివారి పూజా కార్యక్రమాలు మాడవీధుల్లో ఉండే భక్తులు వీక్షించేలా బిగించిన ఆలయ అధికారులు. ఇక భక్తులు వీక్షించేలా స్వాతి నక్షత్రం సందర్భంగా ఎల్ఈడి స్క్రీన్ ప్రారంభించిన ఈవో భాస్కర్రావును అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి. శ్రీనాథ్ శ్రీనాథ్ వచ్చిందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్పుడు ఆంధ్రాలో లేడు, ఇప్పుడు ఇండియాలోనే లేడు బొత్స. హుజూర్ నగర్ లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం. ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉద్యోగులకు భత్యాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షి వికృత రాతలు హేయం, నక్క ఆనందబాబు మీడియా సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.